చెప్పి బీఆర్ఎస్ నేతలు భూముల్ని దర్జాగా దోచుకున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేది పార్టీ అధిష్టాన నిర్ణయమని తెలిపారు. దీనివల్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు ఎక్కడా భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్ సమస్యల పుట్ట మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశంతో తీసుకొచ్చారని అనుకున్నాం. కానీ ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్, హరీష్ రావుకు లోపాయికారి ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారు. అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను ఎస్ఐసికి అప్పగించాం. అందులోని లోపాలు సవరిస్తామని తెలిపారు. అది రైతుల పాలిట శాపంగా మారినటువంటి సందర్భం మనం చూసాం. తప్పుల తడకగా సమస్యల పుట్టగా మారినటువంటి ధరణిని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి గారు ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ధరణిని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినారు అనుకున్నాం. కానీ ఆ ధరణి కార్యకలాపాలని ఒక ఊరు పేరు లేనటువంటి విదేశీ సంస్థ, గత చరిత్ర కూడా లేనటువంటి ఆ సంస్థ IL&FS కి అప్పజెప్పి విపరీతంగా రైతుల దగ్గర రుసుము తీసుకోవడము, అప్లై చేసిన ప్రతిసారి వందల రూపాయల రుసుము వసూలు చేయడం, తర్వాత చాలా కాంప్లైంట్స్ వస్తే దాన్ని మార్చి ఇంకొక ప్రైవేట్ సంస్థ టెర్రా CAS అని సంస్థకు అప్పచెప్పడం జరిగింది. ఈ రెండు సంస్థలు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ తో హరీష్ రావు లోపాయికార ఒప్పందంలో ఉండి ఇచ్చలు విడిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి భూముల్ని రైతులకు ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ధరణి పేరు భూమార్తగా మార్చడమే కాకుండా ఇవాళ పారదర్శకంగా ఆ కార్యక్రమాలు ఉండాలి. కాబట్టి దాని వల్ల చాలా పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. సో నేను ఆశిస్తా ఉన్నా రైతాంగానికి కష్టాలు తీరుతాయి, సమస్యలు సామరస్యంగా సాల్వ్ అయ్యే అవకాశం, ఈజీ మెథడ్ లో వారు ధరణిలో ఉన్నటువంటి